శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే వరకు కూడా 12వ స్థానంలో అశుభుడై ఉన్నందువల్ల రుణాలు తొందరగా లభిస్తాయి. అలాగే స్థాన చలన సూచనలు ఉంటాయి. శుభకార్యం మూలంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తారన్నమాట. అయితే అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే 15 మే నుండి 19 అక్టోబర్ వరకు, అలాగే 5 డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకోని ఆపదల్లో చిక్కుకుంటారు. గౌరవ మర్యాదలు భంగం వాటిల్లకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అయితే 19 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కూడా ఈ గురువు 2వ స్థానంలో ఉన్నందువల్ల శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారన్నమాట. ఇక ఇది గురువు యొక్క ఫలితాలు. అంటే కొంతకాలము అనుకూలంగా లేదు, కొంతకాలం అనుకూలంగా ఉంది వీళ్ళకు. ఇక శని విషయాన్ని చూస్తే ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల ఇతరులకు ఇబ్బందిని కలిగే ప్రయత్నాలు ఏమన్నా చేయాలనుకుంటే వాటిని మానుకోవడం చాలా మంచిది. ఎందువల్లంటే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అది వీళ్ళకే బెడిసి కొడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తిలో ఇబ్బందుల్ని అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడమే చాలా మంచిది. ఇవి శని యొక్క ఫలితాలు అన్నమాట. ఇక రాహువు, ఈ రాహువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు ఏమైనా ఉంటే అవి పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన పనులకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అదే 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 9వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల తలచిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మోసపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారనమాట. ఈ కేతువును కనుక మనం పరిశీలిస్తే ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 4వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల కుటుంబ విషయాల్లో అనాసక్తిగా ఉంటారు. కుటుంబంలో అంటే గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని శుభకార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు 3వ స్థానంలో ఉంటాడు. అందువల్ల నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్టలు రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయత్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవడం వల్ల ఇబ్బందులు పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరులతో వైరం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ కనుక చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.